ఇప్పుడు ఏ జాడ బట్టి ఏ గుర్తు చెప్తున్నాడో ఈరోజు మనకు తెలుస్తుంది కాబట్టి ఆయన మనకు ముందుగా బీఆర్ఎస్ పార్టీకి వేయాలంటాడా కాంగ్రెస్ పార్టీకి వేయాలంటాడా అనేది మీరు నిలదీయాలని ప్రతి వాళ్ళు కూడా నిలదీయాలని మీరు ఏ పార్టీ ఎమ్మెల్యే ఏ పార్టీకి ఏ గుర్తు చెప్తారని నిలదీయాలని గ్రామ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా మేము కోరుతున్నాము. ఎందుకంటే ఈరోజు ఏ గుర్తు పెట్టుకొని ఈరోజు తిరుగుతున్నాడు, అదే ధైర్యంగా ఆ గుర్తు నేను కాంగ్రెస్ పార్టీ ఉన్నానంటే ఈరోజు ధైర్యంగా వచ్చి నువ్వు ముందుకు వచ్చి మీరు మా పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ధైర్యంగా ప్రకటన చేయగాని లోపల పోయి వార్డులో పోయి మీరు మా ఊరిని మా క్యాండిడేట్ పెంచు మరి ఇంట్లో పోయి కాసి అస్తం కుడతానని చెప్తాడా కారు కుడతానని చెప్తాడా ఎక్కడ అనంట కన్ఫ్యూజ్లో ఉన్నారు గద్వాల మున్సిపాలిటీ ప్రజలంతా కూడా. కాబట్టి ఈ విధంగా ఆయన చెప్పే విషయాలు దీర్ఘంగా అంటే ఒక పార్టీకి ఇది పార్టీ అనేది తెలుసుకోవాలని, లేదంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఇక్కడ మా దగ్గరకు వచ్చి మాట్లాడాలని కోరుతున్నాం. హస్తం కూడా అని చెప్పి ముందుకు పోయి ప్రచారం చేయాలని కోరుతున్నాం. ఏ వాడు పోతే ఆ వాడు పోయి లోపల రాత్రి కూడా పగులు కూడా పోయి హామీలు అన్నీ ఇస్తున్నాడు. ఏడా అంటే అధికార పార్టీలా ఉన్నావు అని తెలిసి కూడా ప్రజలకి నువ్వు మబ్బా పెడుతున్నావు అంటే ఈ గద్వాల ప్రజలంతా అమాయకులు కాదు. కాబట్టి మీరు దయచేసి అన్ని వాడిని కూడా నిలదీయాలని గద్వాల మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా కోరుతున్నాం. అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ ఇవాళ స్పష్టమైన నినాదంతో మీ ముందుకు వస్తూ ఉన్నది. మన గద్వాల మన ఆత్మగౌరవం అనే నినాదంతో మీ ముందుకు వస్తూ ఉన్నది. గద్వాల ప్రజల ఆత్మగౌరవాన్ని, గద్వాల ప్రజల యొక్క గౌరవానికి భంగం కలిగిస్తూ ఒక నీచ రాజకీయాలకు పాల్పడుతున్న ఆ అత్తవల్లుడు రాజకీయాలను తిప్పికొట్టాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే మేము చెప్పినాం. తర్వాత స్పష్టమైన మేము ప్రణాళికను కూడా విడుదల చేస్తాం. ఇప్పటికే చేస్తున్న ఇప్పటికే చేసిన అభివృద్ధి కార్యక్రమాలని రేపు మా యొక్క విజన్ని కూడా పెద్ద ఎత్తున ఒక బుక్లెట్ రూపంలో 2-3 రోజుల్లో మేము గద్వాల పట్టణ ప్రజల ముందు మా ఎజెండాని స్పష్టంగా పెడతాం. అవన్నీ కూడా ప్రజల్లోకి సీరియస్గా తీసుకెళ్తాం. ప్రచారాన్ని ఉధృతంగా కొనసాగిస్తాం. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా ఎన్నికల ప్రచారానికి రాబోతా ఉన్నారు. కాబట్టి గద్వాల్లో అన్ని వార్డుల్లో 37 వార్డుల్లో పార్టీ పక్షాన శాసనసభ స్పీకర్ అపాయింట్మెంట్ తీసుకొని మేము కూడా ఇక్కడ ప్రజల పక్షాన కోరుతాం. మేము కూడా పార్టీ పక్షాన, ప్రజల పక్షాన, నియోజకవర్గ ప్రజల పక్షాన మేము కూడా స్పీకర్ గారిని స్వయంగా కలిసి తక్షణమే మున్సిపల్ ఎన్నికల్లో నీచ రాజకీయాలకు పాల్పడుతున్న, చట్ట వ్యతిరేక రాజకీయాలకు పాల్పడుతున్న కృష్ణమోహన్ రెడ్డిపై వెంటనే వేటు వేయాలని, ఆ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని జిల్లా బీఆర్ఎస్ పార్టీ పక్షాన స్వయంగా కలిసి మేము డిమాండ్ చేయబోతా ఉన్నాం, విజ్ఞప్తి చేయబోతా ఉన్నాం. ఇప్పటికైనా ఈ నీచ రాజకీయాన్ని గమనించాలని, ఈ లుచ్చా రాజకీయాన్ని గమనించాలని గద్వాల మున్సిపాలిటీ ఓటర్లకి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తాం. గెలవడం ఖాయం. దానిలో భాగంగానే ధైర్యంగా మొదటి జాబితా బీఆర్ఎస్ బీజేపీ పార్టీల కంటే ముందు 23 మందితో మేము మొదటి జాబితాను నిన్న విడుదల చేసినాం. ఇప్పుడు రెండో జాబితాను మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు, వారి అనుమతితో ఇక్కడ ఉన్న సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఇవాళ రెండో జాబితాను విడుదల చేస్తా ఉన్నాం. గద్వాల్ మున్సిపల్ ఎన్నికల్లో 18వ వార్డు అభ్యర్థిగా శ్రీ దుర్గా గారిని కేటీఆర్ గారి అనుమతితో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటిస్తా ఉన్నాం. అట్లనే 6వ వార్డు అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి అనుమతితో ఏవై విజయ్ కుమార్ గారిని 6వ వార్డు అభ్యర్థిగా ప్రకటిస్తా ఉన్నాం. అట్లనే 17వ వార్డు అభ్యర్థిగా కేటీఆర్ గారి అనుమతితో జిల్లా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో 17వ వార్డు అభ్యర్థిగా కుమ్మరి తేజస్వి గారిని అధికారికంగా ప్రకటిస్తా ఉన్నాం. అట్లనే 3వ వార్డు అభ్యర్థిగా, 3rd వార్డు అభ్యర్థిగా కేటీఆర్ గారి అనుమతితో వి సుజాత గారిని అధికారికంగా ప్రకటిస్తా ఉన్నాం. అట్లనే 11th వార్డు 11వ వార్డు అభ్యర్థిగా కేటీఆర్ గారి అనుమతితో జిల్లా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నస్రీన్ గారిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటిస్తా ఉన్నాం. 35వ వార్డు అభ్యర్థిగా కేటీఆర్ గారి అనుమతితో అఫ్సర్ గారిని ప్రకటిస్తా ఉన్నాం. 34వ వార్డు అభ్యర్థిగా కేటీఆర్ గారి అనుమతితో జిల్లా ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో రఫీ గారిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తా ఉన్నాం. మొదటి జాబితాలో ప్రకటించిన అభ్యర్థుల్ని, రెండో జాబితాలో ప్రకటించిన అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో ఆశీర్వదించి గెలిపించాలని, గద్వాల ఆత్మగౌరవాన్ని రాష్ట్రానికి ఎలుగెత్తి చాటాలని గద్వాల పట్టణ ఓటర్లందరికీ కూడా మరొకసారి శిరస్సు వచ్చి నమస్కరించి విజ్ఞప్తి చేస్తాము. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.